గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేయడంతో ఆ పాపాలు నేటికి రైతులను వెంటాడుతున్నాయి. కృష్ణా పశ్చిమ డెల్టాలో కాలువలను పూర్తిగా గాలికి వదిలేయడంతో అస్తవ్యస్తంగా మారాయి. కనీస నిర్వహణ లేక గేట్లు తుప్పుపట్టిపోయి లాకులు లీక్ అవుతూ ఎందుకు పనికి రాకుండా పోయాయి. దీనికి తోడు కాలువల్లో పిచ్చి మొక్కలు తూటుకాడ పెరిగిపోయి నీరు ముందుకు కదలలేని పరిస్థితి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కాలువల మరమ్మతులకు చర్యలు చేపట్టింది. పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తేనే ఖరీఫ్ సాగు సజావుగా సాగుతుందని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా ద్వారా గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలోని 5.72 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుంటారు. ఏటా నీటి విడుదలకు ముందే కాలువలు, డ్రైన్లు మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచాలి. కానీ వైసీపీ హయాంలో గేట్లు, షట్టర్ల మరమ్మతులు ఊసేలేదు. ఫలితంగా దుగ్గిరాల, కొల్లూరు లాకుల పరిస్థితి దారుణంగా మారింది. గేట్లు తుప్పు పట్టడంతో తాళ్లతో కట్టేసి ఉంచారు. ఎంతో కీలకమైన గుంటూరు వాహినిది ఇదే దుస్థితి. తూటుకాడ పెరిగి నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. వైసీపీ జమానాలో టీడీపీ, వామపక్షాలు ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా కాలువలను పట్టించుకోకపోవడంతో నష్ట తీవ్రత అధికంగా ఉంది. షట్టర్లన్నీ కూడా బెజ్జాలు పడిపోవటం, తుప్పు పట్టిపోవటం, ఇరిగిపోవటం, ఇవన్నీ వాటి నిర్వహణలో పూర్తిగా గత 5 సంవత్సరాల్లో పట్టించుకోలేదు. వర్షాలు పడి కట్టలు కోసుకుపోయినప్పుడు అప్పుడేదో తాత్కాలికంగా ఏదో ఇసుక మూటలు అడ్డవేసి ఇది చేశారు తప్పితే దానికి శాశ్వత పరిష్కారం చేసినటువంటి పరిస్థితి ఇప్పటివరకు లేదు. నార్మల్ పోసుకునే టయానికి ఈ రిపేర్లన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. డెల్టాలో సాగునీరు అందించే కాలువలు ఎంత కీలకమో మురుగునీటి కాలువలది అంతే ప్రాధాన్యం. పొలాల నుంచి మురుగునీరు వెళ్లే డ్రైన్లు కనీస నిర్వహణ లేక అధ్వానంగా తయారయ్యాయి. పూడిక పేరుకుపోయి కాలువలు కనిపించని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు వచ్చినా, కృష్ణానదికి వరద పోటెత్తినా నీరు పొలాలపైకే ప్రవహిస్తోంది. పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మురుగు కాలువల్లో పిచ్చి మొక్కలు తొలగిస్తేనే సమస్యకు పరిష్కారమని అన్నదాతలంటున్నారు. రేపలు వెళ్ళే పెద్ద కాలువ మాకు ఊరికి పంట పొలాలకు వచ్చే కాలువ ఉంది. ఆ కాలువకి అసలు తూటికాడ ఆక్రమణలో మొత్తం చండాలంగా ఉంది. పంట పొలాలు ఇప్పటికి నీరు వచ్చే టైం అయింది పంటలు వేసుకుంటానికి, కానీ కాలువలు ఎవరూ పట్టించుకుంటలేదు. రైతులకు ఎప్పటికప్పుడు ఎవరికారు అడ్డీలు వేసుకుంటాం, రైతులకు గొడవలు కొట్టుకుంటాలు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ కాలువల మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో. గేట్లు దిగితే లెగవు. ఆ గేట్ల నిండా 6 గేట్లు ఉంటాయి దీనికి. ఆ చెత్త చూడండి, 10 టన్నుల చెత్త పెరిగిపోయింది అక్కడ. ఆ కాలువకి ఎప్పుడు చేస్తారో, కాలువలు వచ్చే టైం అయింది, మళ్ళీ సీజన్ వచ్చేసింది. ఇరిగేషన్ ఏఈ గారికి ఏది చెప్పినా కూడా అసలు పట్టించుకోడు. మాకు నీటి చిరువాళ్ళు కట్టించుకుంటున్నారంటే మేము కట్టకుండా మానేయాలండి. ఎందుకంటే మాకు సక్రమైన కాలువల పనులు చేయనప్పుడు మేము తహసీల్దార్ అనేది ఎందుకు కట్టాలి మేము అసలు? వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆయకట్టు శివారు భూములకు నీరందలేదు. రైతులే అధిక మొత్తం వెచ్చించి ఇంజిన్ల ద్వారా పంటలకు నీరు పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా అవసరమైన పనులు చేయడానికి అనుమతులిచ్చింది. కృష్ణా డెల్టా పరిధిలో మరమ్మతులకు 50.27 కోట్లు కేటాయించింది. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభించినట్లు నీటి సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఇంతకుముందు 5 సంవత్సరాలు ఈ డీసీ పరిధిలో ఏం వర్కులు జరగలేదు. ఇప్పుడు ప్రస్తుతం మేము అన్ని గవర్నమెంట్ అనుమతులతో పనులకి సిద్ధమయ్యి పనులు చేస్తున్నామండి. ఈ షట్టర్లు చాలా పాత పడిపోయి అన్ని పాడైపోయినాయండి. అవి రవీంద్రపాడు దగ్గర 3 షట్టర్లు, కొమ్మమూని మీద 3 షట్టర్లు, ఈస్ట్లో 3, వెస్ట్లో 2, నిజాంపట్నం మీద 1, ఇవి షట్టర్లన్నీ వర్క్ అనుమతులు వచ్చినాయండి. ఇవి పనులన్నీ చేపిస్తున్నామండి. జూలై 1st వీక్ కల్లా నీరు వస్తాయి అన్నారండి. ఈ లోపు అన్ని వర్కులు కంప్లీట్ చేసి మేము అన్నిటికీ సిద్ధంగా ఉంటామండి. వాటర్కి మా కాలువ మీద, మెయిన్ కెనాల్ మీద ఒకటి షట్టర్ ఏర్పాటు చేస్తున్నారు. పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అట్లాగే ఈ తూటికాడ నిమిత్తం నిధులు కూడా శాంక్షన్ అయ్యి, రిపేర్లు, చిన్న రిపేర్లు, తూటికాడ నిమిత్తం నిధులు కూడా శాంక్షన్ అయ్యి, అవి కూడా వర్కులు స్టార్ట్. జూలై నాటికి కాలువల మరమ్మతులు పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో సాగునీటి కష్టాలకు చెక్ పడుతుందని కర్షకులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.